ఇప్పటికీ హిమాలయాల్లో ఆంజనేయ స్వామి ఉన్నారు అని చెప్పేసి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఏమున్నాయంటారు యూట్యూబ్లో? కనిపించినట్టున్నాయా? ఎలా ఉన్నాయి? ఆంజనేయుడు కనిపించినట్టు ఒక వ్యక్తికి కనిపించారు, లేదంటే పలానా ఒక స్వామికి కనిపించారు, ఆ స్వామికి దర్శనం అయ్యారు, ఇలాంటి కథనాలన్నీ కూడా వస్తున్నాయి. నిజంగా స్వామివారు ఉన్నారా? ఇప్పుడు చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడిని మనం అంటూ ఉంటాం. కాబట్టి హనుమంతుడు యొక్క అవసరం భూమండలం పైన చాలా ఉండడం చేత, చాలా రాక్షస సంహారణం చేయడం చేత తండ్రి శ్రీరాముడి ఆజ్ఞలో శ్రీరాముడి పాలనలో ఉండడం చేత తండ్రిని కొన్ని విషయాల్లో పంపించేసిన తర్వాత, సీతామాత విషయంలో అన్ని భూమండలాన్ని చెల్లిపోయిన తర్వాత హనుమంతుడు చిరంజీవి అనే ఒక వరాన్ని పొందేసి శరీరాన్ని వదిలేకపోయాడు. కాబట్టి ఆంజనేయ స్వామి మీరన్నట్టుగానే హిమాలయాల్లో నిజంగానే తిరుగుతూ ఉన్నాడు, కానీ మీరన్నట్టుగా ఎవరికి కనబడతలేడు. అలా కనబడితే ఆంజనేయుడు స్వామికి మీరన్నట్టుగా నా దగ్గర దాకా ఎందుకు వస్తారు? కనిపించకుండా స్వామివారు ఉన్నారని ఎలా తెలుస్తుంది? చూడండి, ఇప్పుడు ఒక శక్తికి చరిత్ర రాసింది. నేను మీతో మాట్లాడిన ప్రతి ప్రశ్నకి అర్థం పర్థం పరమార్థం ఉండి రాతపారకంగా చెప్తున్నాను. చిరంజీవుడు అని చెప్పి పురాణాల్లో రాసున్నది, ఆయన బ్రతికున్నాడని పురాణాల్లో మీరు నేను పుట్టక ముందుకు 100 ఏళ్ల క్రితం రాసిన చరిత్రలు అవి. కాబట్టి ఈ మానవుడు చూసిండు అనేది మీరు అన్నట్టుగా నిజమైన భక్తుడు చూసిండవచ్చు, కానీ ఆ భక్తుడు వచ్చి చెప్పుకునే స్థితికి రాడు. చెప్పాడు అంటే అది మీరు అన్నట్టుగానే యూట్యూబ్ ఛానల్ మార్కెటింగ్ లేదు. అక్కడ నిజమైన భక్తి. ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న సైమంటేనియస్లా నన్ను అడగవచ్చు, మీరు శివుడిని చూసారా? మీరు శివభక్తులు, హనుమంతుడు చూడగలిగినప్పుడు శివభక్తులు మీరు శివుడిని చూసారా అని అడగవచ్చు. మీరు చూసారండి? చూడండి, శివుడిని చూడడం అనేది ఒక మనిషి శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా కుదరదు. ఆయనని చూడాలి అంటే కొన్ని వందల పుణ్య కార్యక్రమాలలో నువ్వు కారకుడై పుట్టి ఉండాలి. ఆయన అలా కూర్చున్నాడుగా శ్మశానంలో వెళ్ళేసి అందరు కనబడతాడు అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే శంకర 1000 రూపాలలో స్కలుడై తిరుగుతూ ఉన్నాడు ఆయన. నీ ముందే పక్షి రూపంలో వచ్చి కూర్చుండవచ్చుగా, నీ పక్కనే ఒక స్నేహితుడి రూపంలో ఆ సమయానికి ఆదుకోవచ్చుగా. ఏదో ఒక సమయంలో నీకు ఊపిరిపోతున్న సమయంలో ఊపిరి వేసిన పరమాత్ముడే కదా. అంటే మరి నీకు ప్రతి క్షణం శివుడు దర్శనం ఇచ్చినట్టేగా. శివుడే ఇలా కనబడాలి త్రిశూలం పట్టుకొని అని అంటే మరి ఆయన చూసిన తర్వాత నీవు ఉండవు. మరి అదే కదా కోరిక, మరి అంతే కదా. పరమాత్ముడికి నువ్వు అంతా తెలిసిపోయాక నిన్నెందుకు పెడతాడు? మరి ఇట్ ఈజ్ ఏ డివైన్ సీక్రెట్. ఓకే, అంతే కదా. అందుకని రూపాలలో కనిపిస్తాడు. దానికి ముఖ్యమైన శక్తులు ఉన్నాయి. కళలు కనబడ్డారంటారు కొంతమంది, మాకు చెట్టు మీద ఒక పావురంలా కనబడ్డాడు అంటారు. ఆ కనబడ్డానికి కారణం ఏంటంటే నీకు దిశానిర్దేశం, ఇలా వెళ్ళు అలా వెళ్ళు, ఈ మార్గానికి అక్కడ వచ్చాడు, ఇది చెప్పగలుగుతాడు. కానీ సాక్షాత్తు నేను పరమేశ్వరుని, నువ్వు యూటర్న్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళిన ఆయన అని చెప్పాడు. ఎక్కడ అబద్ధం మాట అది. ఓకే, రైట్. అయితే ఇప్పటికీ కూడా తిరుమల దేవస్థానంలో స్వామివారికి వెనకాల జుట్టు ఉన్నదని చెప్పేసి అవును, వాస్తవమేగా, నిజమేగా, అది రుజువు చేసి పడ్డాయిగా కూడా. పెద్ద వేద పండితులు చాలామంది చెప్పారు చూసిన వాళ్ళు. కాబట్టి మళ్ళీ ఎందుకు ఉన్నది అని అడగాలి మీరు, ఉన్నాయా అని అడగడం కాదు. ఎందుకంటే చూడండి, కలియుగంలో ప్రత్యక్షంగా పూజించబడేవాడు వెంకటేశ్వర స్వామి. సో ఆయన వచ్చేసి మీ ఆఫీస్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఆర్ అనుకుందాం, సిఎండి కానీ హెచ్ఆర్. సో ఈ భూమండలానికి అధిపతి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, శివుడు కదా అని అనకూడదు. ఎందుకంటే ఓ యుగంలో రాముడు అయ్యాడుగా, ఓ యుగంలో శ్రీకృష్ణుడు అయ్యాడుగా. భూమండలానికి అధిపతి వెంకటేశ్వర స్వామి కలియుగంలో, యుగంలో, భూమండలంలో కాదు. ఒక్కొక్క యుగానికి ఒక త్రేతాయుగంలో, తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాముడు ఎలా పూజించబడ్డారో కలియుగంలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి 2 తల్లులతో కొలువై ఉన్న మండలం అది. కాబట్టి ఏ అప్రూవల్ అయినా కూడా కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన ప్రత్యక్షంగా కనబడుతున్న వాళ్ళు లక్షల్లో చెప్పారు, అది నిజమేగా, భక్తులే చెప్పారు కదా. మరి అంత పెద్ద కొండ మీద ఆయన ఎంత పైకి వెళ్తాం, 11-12 కిలోమీటర్ల పైకి దారి, అక్కడెక్కడో ఉండి ఎవరికో దర్శనం ఇచ్చేసి ఆయన అన్ని పనులు చేసేవాడికి ఈ భూమండలం మీద అత్యంత ఖరీదైన దేవాలయాల్లో మొదటిది మనదే కదా, తిరుమల తిరుపతి దేవస్థానం. మరి విలువ లేనిది ఆయనకు విలువ వచ్చిందంటారా? అది సంపాదించాడు. ఏ రోజైతే రాముడికి అంతటి విలువ వచ్చిందో, ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి అంతటి విలువ వచ్చిందో, అలాగే కలియుగంలో ఆయనకి అంతటి విలువ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే దైవశక్తులకి మార్గాలు ఇచ్చారు. కాబట్టి మీరు అన్నది అది ముమ్మాటికి నిజమే. ఆ విగ్రహం మీరు అన్నట్టుగానే 365 రోజులు ఒక రాయి నిద్రపోతుంది 1 నిమిషం అంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఏ రాయి నిద్రపోతుందని చెప్పారు మీకు? రాయి పేరు చెప్పగలరా? పూజించే రాయి ఏదైతే ఉందో, యాగంటిలో ఉన్న మహానందిలో ఉన్న ఒక రాయి, బసవేశ్వరుడు అంటే రంకె వేస్తాడు అన్న ఒక రాయి తప్పితే ఈ భూమండలంలో ఏ రాయి నిద్రపోదు, ఏ రాయి పైకి ఎగరదు. ఎందుకంటే అన్ని రాళ్ళు నిద్రపోయి అన్ని రాళ్ళు అదైపోతే ఇంతమంది మానవులను కొట్టి దాని ఎందుకు లేపుతాం? దానికి శరీరం ఉంటుంది కదా.
ఏదో ఒక రోజు నిద్రపోయిన వాడు కొడతాడని లేపితే అడుగుతుంది కదా, నన్ను నిద్ర లేపుతున్నామని. రుజువులు చూపించాలి. మీరు అన్న ప్రశ్న ఏంటంటే మిత్రమా, అవాస్తవికమైన సమాజానికి నిరుపయోగకరమైన ప్రశ్న. ఒకే ఒక్క రాయి భూమండలం మీద పెరిగేది మన ఇప్పుడు ఉన్న ఈ తెలంగాణలో ఉంది, యాగంటిలో ఉన్నది, మీకు తెలిసిందే. ఆ నందీశ్వరుడు పెరుగుతున్నాడు అనేది రుజువు ఉంది కదా అక్కడ. కాబట్టి ఆ రుజువును మాట్లాడుకోవచ్చు. మిగతా ఏ రాళ్ళు నిద్రపోతాయనడానికి లేదు. రాళ్ళు నిద్రపోవడం ఏంది శంకర? రాళ్లకు రూపాలు ఉంటాయి, కానీ రూపాలు ఎలా వస్తాయి? ఒక మానవుడు కానీ రూపం లేని రాయిని ఎందుకు పూజిస్తున్నారు మరి? రూపం లేని రాయిని ఎవరు దిద్దారు మిత్రమా? చాలా మంచి బలమైన ప్రశ్నమా. ఒక రూపం లేని రాయిని ఎవరు తీర్చిదిద్దారు అంటున్నాను. ఎవరు తీర్చిదిద్దారు అంటే, ఒక మానవుడు ఈ ఎడమకాలు ఇలా పెట్టి తండ్రి గుండెలపై సుత్తె పెట్టి ఇలా కొడతాడు. కొట్టున్నప్పుడు మరి రూపం లేని రాయికి విలువ ఎలా వచ్చింది? అదే రూపాన్ని మళ్ళీ దండలేసి ఎన్నో వనమూలికలతోని అష్ట సుగంధాలతోని పూజలు చేసి మనం వేస్తూ ఉంటాం. సుప్రభాతాల కార్యక్రమాల్లో పంచామృతంతో చేస్తూ ఉంటాం. మరి ఆ విలువ ఎవరు తెచ్చింది? అది పరమాత్ముడైతే నేను ప్రత్యక్షంగా కనబడి మాట్లాడుతున్నాను అని చెప్పాడు కదా. రాయిలో నేను ఉన్నాను బిడ్డ, నన్ను పూజించమని ఎక్కడ రాసి పెట్టలేదు శంకర. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడాడు. ప్రతి దేవతకి ఒక వరము చేత కనబడి మాట్లాడిన దేవతలే ఉన్నారే, కానీ మీరు అన్నట్టుగా నన్ను చిత్రపటాల్లో చూడండి, రాయిలో చెక్కి పూజించండి అని రాసి లేదు. మానవుడు ప్రతిసారి చూడలేడు కాబట్టి చెక్కుకొని ప్రత్యక్షంగా మూర్తి పెట్టుకున్నాడు ముంగడ. దానికి ఆయన విలువిచ్చాడు, అందులో రూపం ఇచ్చి కూర్చున్నాడు. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు 11 రోజులు 12 రోజులు మన రామమందిరం పూజ జరుగుతుంది, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇప్పుడు 16వ తారీఖు నుంచి 22 వరకు చేస్తున్నారు వాళ్ళు. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి శంకర? ఒక రాయికి ప్రాణం పోయడం. అంటే ఒక రాయికి ప్రాణం పోయడం చేత వచ్చే విలువ ఏంటంటే శంకర, నీవు చెప్పే స్థితిగతులని అది ఇంటది అనేది రాయి నుంచే మాట్లాడుతుంది. రాయి నుంచి మనకి వినబడ్డాయి, రాయి కదిలినదంట, కళ్ళు ఆ దేవత చూసిందంట, పువ్వు ఇచ్చిందంట అనేది మనం చూస్తుంటాం కదా. అందుకని ఆ రాయిని ఫస్ట్ పవిత్రత చేయడమే ప్రాణ ప్రతిష్ఠ. అలాగే ఇప్పుడున్న అన్ని దేవతల్లో అన్ని శిల్పాలని భగవంతుడు ఆయన ఆధీనంలోకి తీసుకున్నాయి అవన్నీ, అవునా కదా? కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా రాయి నిద్రపోవడం లేవడం అనేది చూడండి శంకర, రుజువులు చేయబడాలి. అవి అప్పుడే నమ్మగలం. ప్రశ్నలు ఇప్పుడు నేను ఒక శివసాధువు అయి ఉన్నాను కాబట్టి రాయి నిద్రపోతుందంటే అవును నిద్రపోతుంది, నేను విన్నాను, అది గురక కొట్టే సౌండ్ వినబడ్డది అన్నా అనుకోండి, అది అబద్ధం అయిపోద్ది. అలా చెప్పకూడదు. రాయి నిద్రపోవడం అనేది కాదు, అది ఒక రూపం. అంటే పూర్వం హిందూ దేవాలయాలు చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా క్రిస్టియానిటీ ఎక్కువ పెరిగిపోయి ఈ భూమండలంలోనే అత్యధికంగా ఉన్న వాళ్ళు. అవును, చాలా మంచి ప్రశ్న. వాళ్ళ చర్చలు చాలా పెద్ద, ఒక హిందూ దేవాలయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ చర్చిల్లో అంత పెద్ద ఎత్తున కడుతున్నారు, పెద్దగా ఉంటున్నాయి. అండ్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో నార్మల్గా హిందువులు గుండు చేయించుకుంటారు కదా స్వామి, దాన్ని ఏమంటారు? మనం కేశఖండన చేసి అందరం కేశఖండన. ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని చర్చల్లో కేశఖండన జరుపుతున్నారు. సో దాని గురించి అయితే చూడండి, మనము ఒకప్పుడు మానవుడు ఇప్పుడున్న ఈ హైట్ 3 ఫీట్లు 4 ఫీట్లు 5 ఫీట్లు 6 ఫీట్లు 6-6.5 వరకు ఉన్నారు అంతే హైట్. మన హైట్ ఒకప్పుడు 12-13 ఫీట్లు ఉండేవాళ్ళు అనేది రుజువులు ఉన్నాయి. కాబట్టి వారికి స్థాయికి సంబంధించిన విధంగా గుళ్ళు కట్టుకున్నారు. పెద్ద పెద్ద గుడులు ఇంతకుముందుకు పెద్ద పెద్దగా ఎందుకు ఉంటాయంటే, గోపురాలు కానీ మనము వెళ్ళే ద్వారాలు కానీ ఎందుకు అంత పెద్దగా ఉంటాయంటే, ఆ మనిషి 12 అడుగుల హైట్ ఉంటాడు. మరి 12 అడుగులు ఉన్న అతను మినిమం 20-25 అడుగుల గోడ కట్టుకుంటేనే కదా విలువ. ఇప్పుడు మీరున్నారు, మీకంటే హైటే కడతారు కదా శంకర. కాబట్టి మీరు అన్నట్టుగా అప్పట్లో దేవాలయాలు అంత పెద్దగా ఉండడానికి గల కారణం ఏంటంటే, మానవుడు కూడా అంతే హైట్ ఉండేవాడు, బలంగా ఉండేవాడు. అప్పట్లో వస్తువులన్నీ ఏనుగుల ద్వారా స్వీకరించి బలమైన వస్తువులు తెచ్చి కట్టేవాళ్ళు. ఇప్పుడు క్రిస్టియానిటీయే ఈ భూమండలంలో అత్యధికంగా పూజించబడుతుంది అన్న ఒక ప్రశ్నను మీరు వేశారు. చాలా మంచి బలమైన ప్రశ్న. మొదటి స్థానంలో కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. అయితే ఈ ప్రశ్న చూడండి మిత్రమా, కొబ్బరికాయలు తర్వాత ఏదైనా బలి కానీ, బొట్లు కానీ, చీరలు కానీ, గంధం కానీ పెట్టుకోవడం చేస్తూ వస్తున్నారు. మాకే కొన్ని సందర్భాలు ఎదురయ్యాయి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేసుకొస్తున్నారు అని అంటే చూడండి శంకర, వీళ్ళు స్వతహాగా హిందువుల శరీరంలో ఉన్న వ్యక్తులే. ఒకప్పుడు భూమండలం మొత్తం హిందూ అనే మనకు తెలిసిందే కదా, నువ్వే అన్నావు. ఇప్పుడు ఒకప్పుడు హిందువులమే కదా స్వామి అని మీరు అన్నప్పుడు, ఒకప్పుడు హిందువులమే మనందరం. తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క దేవతలను స్థితిగతులను పెంచుకొని మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు హిందువులు అనేవాళ్ళు మనం ఖచ్చితంగా 4వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో క్రిస్టియానిటీ ఉండడం చేత వాళ్ళు ఖచ్చితంగా పూజలు పురస్కారాలు చేసి ఇప్పుడిప్పుడే ఎందుకు వస్తున్నారు ఈ మధ్య అని అంటే మిత్రమా, మీరు ముమ్మాటికి ఈ ప్రశ్నని చాలా పెకిలించి అడగవచ్చు. మధ్య కలిసిన వాళ్ళు వీళ్ళంతా
మళ్ళీ ధర్మం వైపే వచ్చేస్తున్నారు. అక్కడ ఏదో అయిపోతుందన్న ఆశకి వెళ్ళారు, అక్కడ నిజంగా భక్తి విషయంలో చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. అంటే చూడండి, వాళ్ళు మనసుని ఎవరో ఒకరు ప్రేరేపించడం ద్వారా వెళ్ళిపోయిన వ్యక్తులే వీళ్ళంతా. అంటే కల్పితం జరిగినట్టే కదా అక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టుగా మన భారతదేశంలోనే ఎక్కువ హిందూ కనబడి మిగతా దేశాలలో చూసుకుంటే క్రిస్టియానిటీ కనబడుతుంది. అంటే వాళ్ళ పాశ్చాత్య దేశాల సంస్కృతి మన కొంచెం అడ్వాన్స్గా ఉండడం చేత ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు మన భూమండలంలో చూసుకుంటే రెండో స్థానంలోకి వచ్చేసి వేరే మతస్థులు ఉన్నారు కదా. ఇప్పుడు మనం చూసినట్టుగా సాయిబుల వంశస్థులు ఉన్నారు, వీళ్ళు ముస్లిమ్స్ అంటాం. వీళ్ళు రెండో స్థానంలో ఉన్నారు భూమండలంలో. పూజా విషయంలో పూజని వాళ్ళు వెళ్ళే కార్యక్రమాలు, నమాజులు చేయడం భక్తితో ఉంటారు వాళ్ళు చేసే పూజల్లో. మూడో స్థానంలో ఎవరున్నారు అసలు? ఇప్పుడు భూమండలం మొత్తం అత్యధికంగా ఎదురు చూస్తున్న ప్రశ్న ఇదే. మీరు అన్నట్టుగానే మూడో స్థానంలో ఉన్నది దేవుడే లేడు అని చెప్పే మనుషులు. కాబట్టి దేవుడే లేడు అని రుజువు చేసేయడానికి గొడవ పడుతున్నారు చాలామంది. దేవుడే లేడయా, శిల్పాల్లో పూజించడం ఏంటి, ఆత్మలా కనబడడం ఏంటి? వాళ్ళదొక మతమా? వాళ్ళొక మతం కాదు, వాళ్ళు కల్పితంలో ఉన్న మతస్థులు కూడా కాదు. వాళ్ళు కల్పితంలో ఉన్న మైండ్ సెట్, వాళ్ళ స్థితిగతులు అనేటివి, వాళ్ళ ఆలోచన. క్రిస్టియన్ మతమే లేదంటున్నారు మీరు. క్రిస్టియన్ మతం కాదు శంకర, క్రిస్టియన్ మతం వచ్చేసి మొదటి స్థానంలో ఉంది అంటున్నా పూజించడంలో. రెండో స్థానంలో ముస్లిమ్స్ ఉన్నారు అంటున్నా పూజించడంలో. మూడో స్థానంలో ఉన్నారు నాస్తికులు, దేవుడే లేడు అని మద్యపానాన్ని స్వీకరించేసి అలా పడుకునే వాళ్ళు. భగవద్గీతలో అర్జునుడు వెళ్ళినప్పుడు రాసిన ఒక మనిషి 5 రూట్ల 4వ స్థానంలో ఉంది శంకర. రుజువు చేయమన్నా చేస్తాను నీకు నేను. 4వ స్థానంలో. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు మీరు మందిరానికి? నిజంగా చెప్పండి, వీడియో రికార్డులో ఉన్నారు. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు గుడికి? వారానికి ఒకసారి. అలా వెళ్ళినప్పుడు ఎంతసేపు కూర్చుంటారు అక్కడ మీరు? పావు గంట, అరగంట, గంట అనుకుందాం. ఆ రోజు మీకు పనే ఉందనుకుందాం, ఏదో విషయం ఉందనుకుందాం. ఒక్కళ్ళు వెళ్తారా, కుటుంబంతో వెళ్తారా? ఒక్కరినే వెళ్తారు, నా వీలుని బట్టి కుటుంబంతో వెళ్ళవు, మ్యాక్సిమం ఒక్కరిమే వెళ్తారు. క్రిస్టియానిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారం అని ఫ్రైడే అని కుటుంబం అంతా వెళ్తారు. ఎక్కువ శాతం అదే గమనిస్తాం, బైబిల్ పట్టుకొని వెళ్తూనే ఉంటారు. వాళ్ళని మనం కొంచెం చూస్తూ గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళ కుటుంబం అంతా వెళ్ళేసి ఖచ్చితంగా వారం అక్కడ కూర్చుంటారు. మీరు వారం వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఈ వారం కుటుంబంతో పాటే వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఒక సమూహంగా కనబడుతుంది ఆ గుడి అంతా. ఒక 100 మందో 200 మందో 50 మందో ఇట్లా గుంపు అయితే కనబడుతుంది. మన దగ్గర గుంపు అయితే కనబడదు కదా కొన్ని పుణ్యక్షేత్రాల్లో. వాళ్ళందరూ వారంలో ఒకసారి వెళ్తే అంతమంది గుంపు కనిపిస్తున్నారు, మరి మిగతా వారాలు అసలు ఎవరు ఉండరు. మరి ఇక్కడ దేవాలయాలు అలా కాదు కదా, రోజు పండితులు ఉంటారు, ఎవరో ఒకరు వెళ్తానే. వాళ్ళు ఏం చేశారు 100 మందిని మార్చారు. మీరు ఎంతమందిని హిందువులుగా మార్చారు? ఎందుకంటే రికార్డింగ్లో ఉంది, మీరు మీ మనసుపై చేతి పట్టుకొని చెప్పాలి. వాళ్ళ 100ల్లో సంఖ్యల్ని మార్చారు వాళ్ళ మతస్థులకి. మీరు ఎంతమందిని హిందువులాగా మార్చారు? మీరు మార్చలేరు, వాళ్ళు మార్చగలిగారు. కాబట్టి వాళ్ళ మతం అనేది ముందు స్థాయికి పోయింది. అంటే 100 మందిని ప్రేరేపించుకొని మార్చుకోగలిగారు వాళ్ళు. అంటే ప్రేరేపించడంలో వాళ్ళు చేస్తున్న మంత్ర యంత్ర శాస్త్రం ఏదో శక్తి వల్ల మనుషులైతే అటువైపు జంప్ అయ్యారా లేరా?